స్కేలింగ్ చేస్తే టీత్ లూజ్ అవుతాయి అంటారా? బాగుంది. ఇంకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీత్ క్లీన్ చేయడం వల్ల లూజ్ అవ్వట్లేదు. లెట్స్ గెట్ దట్ స్ట్రైట్. వాటికి ముందే గమ్ ఇన్ఫెక్షన్ అండ్ టాటర్ వల్ల లూజ్ అయ్యే దిశగా ప్రయాణం ఎప్పుడో మొదలు పెట్టాయి. మీరు మాత్రం హ్యాపీగా నేను బ్రష్ చేస్తున్నాను, ఎలాగో ఏమవ్వదు, టీత్ గమ్స్ చాలా హెల్తీగా ఉన్నాయి అని భ్రమలో ఉంటారు. కానీ నిజమేంటంటే మీ టీత్ ని హెల్దీగా ఉంచేవి గమ్స్. కానీ ఏమవుతుంది, వాటి మీద టాటర్ సిమెంట్ లాగా పేరుకుపోతుంది. మీరు అడుగుతారు, డాక్టర్ గారు క్లీనింగ్ చేసిన తర్వాతే పళ్ళు లూజ్ అయిపోయాయి. వాస్తవానికి ఏం జరుగుతుందంటే స్కేలింగ్ చేసినప్పుడు ఆ కట్టుకుపోయిన సిమెంట్ అంతా రిమూవ్ చేస్తాము. అప్పుడు టీత్ అసలు స్థాయిలో ఉంటాయి. మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ టీత్ కదులుతున్న ఫీలింగ్ తెలుస్తుంది. అంటే ఏంటి? స్కేలింగ్ చేస్తే టీత్ లూజ్ అవుతుందా? కాదు. నీళ్ళలో స్విమ్మింగ్ బెల్ట్ పెట్టుకుని ఇయర్స్ గా తిరిగితే సడన్ గా స్విమ్మింగ్ బెల్ట్ తీసి అయ్యో నేను మునిగిపోతున్నా అన్నట్టే. అసలు నేరస్తులు ఎవరంటే క్లీనింగ్ కాదు, గమ్ డిజీజ్. మరి సొల్యూషన్ ఏంటి? 6 నెలలకు ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం, గమ్స్ అండ్ టీత్ ని హెల్దీగా వేయించుకోవడం, పాపం పూర్ స్కేలింగ్ ని బ్లేమ్ చేయడం ఆపేయడం.